నమస్తే, నా పేరు ప్రశాంతి. సి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో సునామీలా దూసుకువచ్చిన కూటమి, 4వసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు. పిఠాపురంలో రికార్డు స్థాయిలో పవన్ విజయం, 70,384 ఓట్లతో వంగ గీతపై గెలుపు. భారీ మెజారిటీ దిశగా దగ్గుబాటి పురంధేశ్వరి, రాజమహేంద్రవరంలోని నివాసంలో బీజేపీ సంబరాలు. సిటీ ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి శ్రీనివాస్ రికార్డు విజయం, 2వ రౌండ్లోనే వెనుతిరిగిన వైసీపీ అభ్యర్థి మార్కాని భరత్. 7వసారి శాసనసభ్యుడిగా గెలిచిన గోరంట్ల, రికార్డు స్థాయి మెజారిటీతో మంత్రి వేణుపై విజయం. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి సంచలనం సృష్టించింది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తరువాత ఎన్నడూ చూడని విధంగా 135 ఎమ్మెల్యే సీట్లు, 16 ఎంపీ సీట్లు సాధించగా, జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలు, బీజేపీ పోటీ చేసిన 8 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ సీట్లు గెలుచుకునే దిశగా పయనిస్తూ ప్రపంచంలా ప్రజలు తీర్పు ఇచ్చారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమికే స్పష్టమైన ఆధిక్యం రావడంతో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9వ తేదీన ఉదయం 11:53 అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. స్పష్టమైన విజయం సాధించడంతో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేష్ బ్రాహ్మణి, దేవాంశ్ బాలకృష్ణ, సతీమణి వసుంధర, ఇతర కుటుంబ సభ్యులంతా కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా లోకేష్ తన తల్లి భువనేశ్వరిని ప్రేమగా ముద్దాడారు. చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు విక్టరీ సింబల్ చూపిస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చారు. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో తెదేపా 114 స్థానాల్లో విజయం సాధించింది. మరొక 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జనసేన తనకు కేటాయించిన అన్ని స్థానాల్లో గెలిచి సత్తా చాటుకుంది. ఎన్డీఏ కూటమికి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన దానికంటే మెరుగ్గా రాష్ట్రంలో చంద్రబాబుతో జతకట్టిన కూటమి విజయం సాధించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 10 సీట్లకు మాత్రమే పరిమితం కాగా, జగన్ మాత్రం పులివెందులలో 50,000 పైచీలకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. జగన్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారందరూ తుక్కు కింద ఓడిపోగా, ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే కేవలం 6,800 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మంత్రుల వారసులు కూడా ఓటమి పాలయ్యారు. చంద్రబాబు నాయుడు ఏ బడుగుకైనా వెన్నుదన్ను నిలిచి, ఏ మహిళకైనా భరోసాని పెంచి, నా ప్రజలు అంటూ జీవితాన్ని విడిచి, ఆ ప్రగతి కోసమే శ్రమించింది నిలిచి. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, ప్రజల ప్రగతి కోరిన 40 చరితరా. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, తెలుగు నేలమన్ననా తిరుగులేని దీవెనా. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, ఇదే ప్రజల గుండెరా, మీరు కదలి రండిరా. రాజకీయవేత్తలనే సమాజానికిచ్చి, ప్రజల బాగు చూడాలని కలలు గన్న పార్టీ. గుడ్డ నీరు బడుగు వారి బాధ నుంచి, కడుపు నిండా అన్నమెట్టు కన్న తల్లి పార్టీ. ఏ మూల నుండా రైతు భుజము కాసి, ఆ 5 వేళ్ళు నోటికన్. ఏపీ ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రపంచం సృష్టించింది. అన్ని ప్రాంతాల్లోనూ క్లీన్ స్వీప్ చేసింది. పిఠాపురం నుంచి బరిలో నిలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించారు. వైకాపా అభ్యర్థి వంగ గీతపై 70,279 ఓట్ల తేడాతో రికార్డు విజయం నెలకొల్పారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ధృవీకరణ పత్రం తీసుకోవడానికి కాకినాడ బయలుదేరి వెళ్లారు. పిఠాపురంలో కౌంటింగ్ ప్రారంభమైన తొలి రౌండ్ నుంచి పవన్ కళ్యాణ్ ఆధిపత్యం సాధిస్తూనే వచ్చారు. వంగ గీత కనీసం ఆయనకు వచ్చిన మెజారిటీ ఓట్లను కూడా సాధించలేక చతికిలబడ్డారు. పవన్ కళ్యాణ్ కు ఓటర్లు ఏకపక్షంగా ఓట్లేసి గెలిపించారు. గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈ దఫా గెలుపు రుచి చూసి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 70,279 ఓట్లతో ఘన విజయం సాధించారు. ఆయన సతీమణి లెసినోవా వీరతిలకం దిద్ది హారతి ఇచ్చి సాగనంపారు. ఆయనకు పోలైన ఓట్లలో 134,394 ఓట్లు లభించగా, ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థిని వంగ గీతకు 64,115 ఓట్లు వచ్చాయి. అంటే పవన్ కు వచ్చిన మెజారిటీకి వచ్చిన ఓట్లు కూడా గీతకు రాలేదు. ఇక్కడ ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి చివరి రోజు వంకాగీత తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించి ఆమెకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ప్రజలు కనీసం ఆ మాటను కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి విజయం సాధించారు. మరొక వైపు 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన దాదాపు అన్ని సీట్లలోనూ గెలుచుకునే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు జనసేన 7 సీట్లు గెలుచుకోగా 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎన్డీఏ కూటమి నుంచి బరిలోకి దిగిన మాజీ కేంద్ర మంత్రి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి రికార్డు విజయం సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. నన్నయ్య యూనివర్సిటీలో జరుగుతున్న కౌంటింగ్లో 2,52,000 ఓట్ల మెజారిటీతో ముందుకు సాగుతున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన మొదటి రౌండ్ నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్పై ఆధిపత్యం కనబరుస్తూనే ఉన్నారు. ఒకవైపు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన పార్టీల తరపున పోటీ చేసిన అభ్యర్థులు వరుసగా విజయ దుందుబి మోగిస్తూ ఉండగా ఆమె మెజారిటీ భారీగా పెరుగుతూ వచ్చింది. దీంతో రాజమహేంద్రవరంలో ఉన్న ఆమె నివాసంతో పాటు పార్టీ కార్యాలయం వద్ద నాయకులు కార్యకర్తలు సంబరాలు ప్రారంభించారు. ఆమె నివాసంలో కుమారుడు కుమార్తె స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు. టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమికి భారీ విజయం కట్టబెట్టిన ఓటర్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఆదిరెడ్డి కుటుంబం తన సత్తా మరొకసారి చాటుకుంది. సిటీ తమ అడ్డానే అని నిరూపిస్తూ మంగళవారం జరిగిన కౌంటింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీ మార్గాని భరత్రాంపై 71,404 ఓట్ల రికార్డు మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కౌంటింగ్ ప్రారంభమైన తొలి రౌండ్ నుంచి ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చిన ఆదిరెడ్డి శ్రీనివాస్కి 1,20,291 ఓట్లు రాగా వైసీపీ నుంచి పోటీ చేసిన మార్గాని భరత్రాంకు 51,887 ఓట్లు వచ్చాయి. 71,404 ఓట్ల మెజారిటీతో 71,404 ఓట్ల మెజారిటీతో రికార్డు స్థాయిలో విజయం సాధించడంతో తిలక్ రోడ్డులోని టీడీపీ కార్యాలయం వద్ద నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. మాజీ మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మకు ఆయనకు గుమ్మడికాయతో దిష్టి తీశారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీలు కేక్ తినిపించి వాసుకి శుభాకాంక్షలు తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ తయారు చేసిన రెడ్ బుక్లో తనకు ఒక పేజీ ఉందని, ఆ పేజీలో ఉన్న అన్ని అంశాలపై త్వరితగతిన విచారణ జరిపించి మార్గాని భరత్ సహా ఇతర నాయకులు చేసిన అవినీతిని బయట పెడతారని స్పష్టం చేశారు. ఇంత భారీ ఎత్తున ఓట్లేసి గెలిపించిన సిటీ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చి త్వరలో జరిగే గోదావరి పుష్కరాల నాటిని నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానన్నారు. తన విజయానికి కృషి చేసిన జనసేన బీజేపీ టీడీపీ నాయకులు కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే కౌంటింగ్ ప్రారంభమైన రెండో రౌండ్లోనే వైసీపీ అభ్యర్థి భరత్కు ట్రెండ్ అర్థమై అక్కడి నుంచి వెనుతిరిగారు. నా తల్లి ఆదిరెడ్డి వీర రాఘవం గారు మేయర్ చేస్తున్నారు, నా తండ్రి ఎమ్మెల్సీ చేస్తున్నారు, నా భార్య ఎమ్మెల్యే చేస్తుంది. ఈరోజు నాకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. ఇది చాలా అరుదైన అవకాశం. ఈ అవకాశం ఇచ్చిన రాజమండ్రి ప్రజలు రుణం ఎప్పటికీ కూడా తీర్చుకోలేదు. ఈ విజయానికి కారకులైన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకు కార్యకర్తలు అందరికీ కూడా శిరస వంచి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. వారి కృషి మరవలేనిది. కష్టకాలంలోనే తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, నేను నా కుటుంబం కష్టకాలంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మాకు వెన్నంటే నిలబడిన అంశాన్ని నేను జీవితంలో మర్చిపోలేను. ఆ రోజే నిర్ణయించుకున్నాం పోరాడాలని. పోరాడాం ఈరోజు 70,000 మెజార్టీతో కొట్టాం. ఈరోజు వైసీపీ వారికి నిజంగా చెప్పాలి అని అంటే ప్రజలు బాటా చెప్పు తీసుకొని గల్లుమనేటట్లు పీకేరు. ఒకటి అందరికీ, ఒకరికి ఎగ్జామ్షన్ లేదు.
వాళ్ళకి తెలుసు ఎందుకు పీకారు అన్నది కూడా. ఎక్కడ పరిపాలన దక్షత లేని వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు అయిపోయారు. అవగాహన లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. రాజధాని లేని రాష్ట్రం చేశారు. దానికి అన్నిటికీ ఈ రోజున ప్రజలు బాటా చెప్పు తీసుకొని గోబ గుయ్యం అనేటట్లు తీర్పిచ్చారు. తప్పకుండా ప్రజలు ఏదైతే విశ్వాసంతో మాకు తీర్పిస్తున్నారో దానికి అనుగుణంగా పరిపాలన అందిస్తాం. కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తూ ఉంది. రేపు వచ్చేది పుష్కరాలు. పురంధేశ్వరి గారు కూడా మంచి మెజార్టీతో నెగ్గే సూచనలు కనబడతా ఉన్నాయి. రాజమండ్రి ఒక రూపురేఖలు మార్చే బాధ్యత మేము తీసుకుంటాం. తప్పకుండా ఏదైతే విశ్వాసంతో ప్రజలు మా పైన తీర్పిచ్చున్నారో ఎన్డీఏ కూటమి దానికి అనుగుణంగా పరిపాలన కూడా అందిస్తామని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు ఇచ్చిన తీర్పు వాళ్ళు ఏంటి అంటే కడుపు మండిపోయి ఇచ్చారా ఏంటి? కడుపు మంటతో పాటు అక్కడ మీరు మర్చిపోకూడదు ఒకటి ఉంది. బాటా చెప్పిన అసలు మర్చిపోవద్దు. బాటా చెప్పుతో గోబ గుయ్యమన్నది మాట మాత్రం మీరు మర్చిపోకూడదు. ఎందుకంటే నిన్నటికి కూడా మా ఓటర్లు వేరేగా ఉన్నారు. మాకు సీక్రెట్ ఓటింగ్ పడిపోయింది. మేమే నెగ్గేస్తున్నాం. ఆయన ఎవరో ఏదో ఆరా మస్తాన్ ఒకళ్ళని గుర్తుపెట్టుకోండి. 2 బాగా ఈ మధ్యన సమీక్షలోకి వచ్చాడు ఒక వ్యక్తి. సార్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఏం చేస్తారంటే 11వ రోజు మా ఇంటికి వచ్చాయమ్మా అన్నారు. దేనికి అంటే దినభోజనం అన్నాడు. అతను ఈరోజు పోతాడో బతుకుంటాడో కూడా మీడియా వాళ్ళందరూ కూడా కాస్త ఆయన మీద దృష్టి సారించండి. నాకు అతని పేరు గుర్తు రావట్లా. చాలా అపర మేధావిలో మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు కుప్పం టైట్, కళ్యాణ్ గారా నెగ్గడు, ఇంకా అభ్యర్థులా వాళ్ళు ఎక్కడ నెగ్గుతారు అన్నాడు. 11వ రోజు దినభోజనం అన్నాడు. ఈ రోజున 4వ తారీఖు. అది మాత్రం కంపల్సరీ మేము గుర్తు చేసి అవసరం అనుకుంటే అతను గుర్తు కూడా చేస్తాం. నువ్వు చచ్చిపోవాలన్నా ఇంకా బతికెందుకు ఉన్నావని. అలాగే ఆరా మస్తాన్ గారిని కూడా మీడియా వాళ్ళు కాస్త అడగాలి. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తుంటే అసలు టూ మచ్. ఏదేమైనా ప్రజలు మా పక్షాన ఉన్నారు. మరి ముఖ్యంగా మహిళలు విసుగు చెందారు. ఏ అంశంలో ఆయన సంతృప్తిగా ఉన్నారు. ఒక చేతితోటి ఇలా ఇచ్చి ఇంకో చేతితోటి వడ్డీతో సహా లాగేశారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఓట్లు ఎందుకు వేస్తారని అనుకుంటా ఉన్నారు. భ్రమలో బతికారు. ఆ భ్రమలోనే 5 ఏళ్ళు కూడా ఉంటారు. నేను ముందు నుంచి మీకు చెప్పాను, లోకేష్ గారు రెడ్ బుక్లో నాకు ఒక పేజ్ ఉంటుంది అని. నా పేజు అందరికన్నా ముందు అయ్యేటట్లు నేను చూసుకుంటాను. నా కోటాన్ని నేను త్వరగా పూర్తి చేసే కార్యక్రమం నేను చేసుకొని, ఎందుకంటే నాకు చాలా చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి. భరత్ 2వ రౌండ్లోనే వెళ్ళిపోయాడని చెప్పారు. ఇక్కడ చెప్తున్నారు 25% కమిషన్ కొద్దిగా ఇంకా బ్యాలెన్స్లు ఉన్నాయంట. కంపల్సరీ అక్కడ సమీక్షించుకొని కమిషన్లు అన్నీ వసూలు చేసుకుంటున్నారని చెప్పారు. ఆ కార్యక్రమంలో ఉన్నాడని తెలిసింది. ఏదేమైనా రాజమండ్రి సిటీలో అతన్ని నేను ఏ రోజు కూడా అభ్యర్థి కింద నేను చూడలేదు. అతను ఒక కామెడీ పీస్. కొంతమంది వచ్చి చూడు 175కి 175 మీరు నెగ్గుతున్నాం అని ఎలా చెప్పేవారు. అతను ఒక కామెడీ పీస్. ఆ పీస్ అది చాలా పవిత్రమైంది. ఒకటే పీస్ ఉంటుంది ఆంధ్రకి, అది భరతరామన్ ఐటమ్ పీస్. ఈ విజయం నా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి, మరి ముఖ్యంగా రాజమండ్రి ప్రజలకి. వాళ్ళు రుణం తీర్చుకోలేని. నా తల్లికి అవకాశం ఇచ్చారు, నా తండ్రికి అవకాశం ఇచ్చారు, నా భార్యకి అవకాశం ఇచ్చారు, ఈరోజు నాకు అవకాశం ఇచ్చారు. అరుదైన సంఘటన. దేశ చరిత్రలో బహుశా ఒక కుటుంబంలో 4గురికి ఇలా రావడం అన్నది ఎక్కడ కూడా ఉండకపోవచ్చు. రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి 64,092 ఓట్ల మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై భారీ స్థాయిలో విజయం సాధించారు. కౌంటింగ్ మొదటి రౌండ్ నుంచి ఆయన ఆధిపత్యం ప్రదర్శిస్తూనే వచ్చారు. నన్నయ్య యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రంలో ఉదయం 8 గంటలకు రూరల్ నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్లు ఓపెన్ చేయగానే గోరంట్లకు ఒకేసారి 903 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఆ తర్వాత ఏ దిశలోనూ వెనక్కి తిరిగి చూసుకోనక్కర లేకుండా అన్ని రౌండ్లలోనూ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తూ రూరల్ నుంచి 7వసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రూరల్ నుంచి 3వసారి ఎమ్మెల్యేగా గెలుపొందగా గతంలో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీలో అత్యంత సీనియర్ నాయకుల్లో గోరంట్ల కూడా ఒకరు. 2019 ఎన్నికల్లో జగన్
జగన్ హవాలో కూడా ఆయన గెలుపొందారు. రికార్డు మెజారిటీ సాధించారు. రాష్ట్రంలో తొలి ఫలితంగా బుచ్చయ్యను ప్రకటించగా ధృవీకరణ పత్రం అందుకున్న తొలి ఎమ్మెల్యే కూడా ఆయనే కావడం విశేషం. టీడీపీ నుంచి పోటీ చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి 1,29,060 ఓట్లు, వైసీపీ సిహెచ్ఎస్ వేణుగోపాలకృష్ణకు 64,970 ఓట్లు వచ్చాయి. ఆయన విజయం సాధించడంతో రూరల్ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు కార్యకర్తల సంబరాలు మిన్నంటాయి. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, అరాచక ఆటవిక విధానానికి సైకో ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజు ఒక రోజు ఉంది. ఆ రోజు త్వరలో రాబోతుంది. ప్రజలు మేల్కొంటారు. భయానక పరిస్థితి తెప్పరిల్లి ఈ ప్రభుత్వాన్ని సాగనంపుతారని నేను మొదటి నుంచి నమ్మాను, విశ్వసించాను. అదే చెప్పాను. అదే నిజమైంది. ఈ రోజున ఏనాడు లేనంత మెజార్టీతో మేమంతా గెలుస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ 151 సీట్లు గెలుచుకొని 4 తెలుగుదేశం వాళ్ళకి చేర్చుకొని కూడా పరిపాలన చేయడం చేతగాక అసమర్థ విధానాలతో, అవినీతి విధానాలతో భ్రష్టుపట్టిపోయింది. రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసింది. ఒక భయానక పరిస్థితి. నియంత్రిత పోగడంతో చట్టం అన్న గౌరవం లేదు, న్యాయం అన్న గౌరవం లేదు, రాజ్యాంగం అన్న గౌరవం లేకుండా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డికి పెద్ద గుణపాఠం అని మేము భావిస్తూ ఉన్నాం. రాష్ట్రం విభజిత ఆంధ్రప్రదేశ్ని పట్టాలెక్కించవలసిన నాయకులు ఏ విధంగా తప్పుదారి పట్టించారో మనం చూసాం. ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఐక్యకూటమిగా ఈ దుర్మార్గ పరిపాలన చన్మగీతం పాఠాలను నిర్ణయించాం. దాని ప్రకారం ప్రజలంతా కూడా చైతన్యవంతులై ముందుకు వచ్చారు. నేనైతే విశ్వసించాను. ఒక వేవ్, బ్రహ్మాండమైన వేవ్ క్రియేట్ అయింది. పోవాలే జగన్ పోవాలి, సైకో పోవాలన్న భావన ప్రజల్లో ఉంది. నిరుద్యోగ యువత కానీ, దళితులు కానీ, బలహీన వర్గాలు కానీ, మైనార్టీలు కానీ, ఎస్టీలు కానీ అందరూ ఒకటే మాట, పోవాలి, మంచి ప్రభుత్వం రావాలి, మన బతుకులు బాగుపడాలి, రాష్ట్రం అధోగతి కాకుండా చూడాలని భావించారు. చంద్రబాబు గారు లాంటి నాయకుడి యొక్క చైతన్య విధానాలతోటి రాష్ట్రం మళ్ళా పునరుజ్జీవన నమ్మకంతో ఇవాళ ఓట్లేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. నా విజయంలో పాల్పంచుకున్న బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. 42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో మచ్చ లేకుండా, మాట పడకుండా, అవినీతి అక్రమాలకు చోటు లేకుండా, అభివృద్ధి జయంగా గ్రూపు రాజకీయాలకు అత్యంతంగా నేను పనిచేశాను. రామారావు గారి స్ఫూర్తితో వచ్చాము. అనేక మంది పెద్దల యొక్క సహకారంతో ఈ స్థాయిలో ఉన్నాము. చంద్రబాబు గారి యొక్క కృషితో ఈ రోజున ఈ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. దానిలో నేను కూడా భాగస్వామ్యం అవుతున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది ఒక మంచి విజయం. ఏనాడు నేను మొదటిసారి పోటీ చేసినప్పుడు 38,000 మెజార్టీ, దాదాపుగా రెట్టింపు మెజార్టీ ఇవాళ రావడం నాకు నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అంటే ప్రతి ఇంటికి న్యాయం జరిగింది, వాళ్ళే మాకు ఓటేస్తారని చెప్తూ వచ్చిన వైసీపీ నాయకులకు మీరేం చెప్తారు? న్యాయం కాదు, అన్యాయం జరిగింది. నొక్కుడు పేరుతో నొక్కేశారు. ఎక్కడ చూసిన అవినీతి, ఏ రంగంలో చూసిన అవినీతి, అక్రమార్కులు, రాష్ట్రం చిన్నాభిన్నం, ఉద్యోగాలు లేవు, బటన్ నొక్కుడు పేరుతోటి అవినీతి నొక్కాడు. ఇవాళ అవన్నీ వెలుగులోకి రాబోతున్నాయి. ఏ విధంగా భూములు కబ్జా చేశారు, ఏ విధంగా మైనింగ్ కబ్జాలు చేశారు, ఏ విధంగా ప్రజల భయానక వాతావరణం గురి చేశారు, తప్పుడు కేసులు పెట్టారు, ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, జైలు పాలు చేశారు, ఇవన్నీ కూడా చర్చకు రాబోతున్నాయి. తగిన గుణపాఠం ప్రజా కోర్టులో శిక్ష వేశారు ఈ జగన్మోహన్ రెడ్డికి. తలెత్తుకొని లేకుండా శిక్ష వేశారని నేను భావిస్తా ఉన్నాను. నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మినిస్టర్ రేస్లో మీరు మొదటగా ఉంటారని వస్తున్న అవన్నీ పార్టీ నిర్ణయాలండి. 42 సంవత్సరాలుగా నీతిగా, నియమంగా పార్టీ క్రమశిక్షణ కట్టుబడి, ఒకే సిద్ధాంతం కట్టుబడి నిలబడ్డాను. మంచి విజయాలు సాధించాను. ప్రజల మధ్యనే ఉన్నాను. ప్రజల కోసమే పనిచేశాను. గ్రూపులు లేవు నాకు గాడ్ ఫాదర్స్ ఎవరు ఉండరు. నా వరకు నేను ప్రజల కోసమే పనిచేశాను. అభివృద్ధి ధ్యేయంగా పనిచేశాను. నా వంతు సహకారం రాష్ట్రానికి, ప్రజలకు చేసే అవకాశం వస్తే తప్పకుండా స్వీకరిస్తాను. ఆశించడంలో తప్పు లేదు. అది పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాల్లో ఎన్నికల ప్రక్రియను విజయవంతం పూర్తి చేసిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాధవిలత, జిల్లా ఎస్పీ జగదీష్లు మంగళవారం నన్నయ్య యూనివర్సిటీలో జరిగిన కౌంటింగ్ ప్రక్రియను కూడా అంతే పకడ్బందీగా నిర్వహించి సత్తా చాటుకున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంతరాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ చకచకా పూర్తి చేయడం, వెంటనే రిటర్నింగ్ అధికారుల ద్వారా ధృవీకరణ పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఉదయం 7 గంటలకు ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ల నుంచి కౌంటింగ్ కేంద్రాలకు పటిష్ట బందోబస్తు మధ్య తరలించారు. ఆ తర్వాత ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించారు. పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు సహా రౌండ్ల వారీగా అన్ని నియోజకవర్గాల ఫలితాలను వెల్లడించడం ప్రారంభించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాతీయ రహదారిపై సైతం ట్రాఫిక్ను నిలిపివేసి పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సమన్వయంతో చేసిన ఏర్పాట్ల కారణంగా కౌంటింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. అభ్యర్థులను తప్ప వారి అనుచరులను కూడా లోపలికి రానివ్వలేదు. గెలుపొందిన వారిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బొత్తుల రామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకట్రాజు,
కందుల దుర్గేష్ పార్లమెంట్ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి ధృవీకరణ పత్రాలను స్వీకరించారు. కౌంటింగ్ ప్రక్రియను అన్ని జిల్లాల కంటే ముందుగా వేగంగా చేపట్టారు. I declare that Srimati Daggubati Purandeshwari Garu, door number 85-37-5 besides SV Function Hall, JN Road, Rajahmundry, East Godavari, District, Andhra Pradesh, sponsored by Bharatiya Janata Party, has been duly elected to fill the seat in that house from the above council. పార్టీ మూడు గుడ్డ నీరు బడుగు వారి బాధ నుంచి అడుపు నిండా అన్నమెట్టు కన్న తల్లి పార్టీ ఏ మూల నుండా రైతు భుజము కాసి ఆ 5 వేళ్ళు నోటి పోస్టల్ బ్యాలెట్స్ మనకి ఏమవుతుంది అంటే అది రౌండ్ వైజ్ రిజల్ట్ రాదు. అట్ ఏ టైం అన్నీ మనకి కంప్లీట్ అయిపోయాక అప్పుడు మనకి వస్తుంది, ఒకటే రిజల్ట్ వస్తుంది. మనకి ఈవీఎం కౌంటింగ్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. మనకి కొవ్వూరులో అతి తక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, 13 రౌండ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే రాజమండ్రి రూరల్లో 20 రౌండ్స్ ఉన్నాయి, బట్ 7 మంది క్యాండిడేట్స్ ఉన్నారు అక్కడ మనం కొవ్వూరులో చూస్తే 13 మంది వస్తారు. సో ఈ రకంగా చూస్తే మనకి ఇద్దరు కొవ్వూరు కానీ రాజమండ్రి రూరల్ కానీ ఫస్ట్ వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. రిజల్ట్ మొత్తం ఈవీఎం కౌంటింగ్ అవ్వాలి, ప్లస్ మనకి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయిపోయాక ఎవరు విన్నింగ్ క్యాండిడేట్ అనేది నిర్ధారించడం జరుగుతుంది. అయితే అది మనం అనౌన్స్ చేసేది వీవీప్యాట్ కూడా 5 మనం కౌంట్ చేయాలి కాబట్టి ఆ వీవీప్యాట్స్ కూడా 5 కౌంటింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే రిజల్ట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించడంతో నేపాల్లో సంబరాలు చేసుకున్నారు. రాజమహేంద్రవరం నగరానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు జక్కంపూడి అర్జున్ తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి నేపాల్ యాత్రకు వెళ్లగా టీడీపీ విజయం తెలియడంతో సంబరాలు జరుపుకున్నారు. నేపాల్తో జక్కంపూడి అర్జున్ ఆధ్వర్యంలో టీడీపీ జెండాలతో సంబరాలు చేసుకున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి విజయం చేకూర్చిన ప్రజలకు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. తన కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి నేపాల్లో ఉన్న తాము ఇక్కడే సంబరాలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్లో సునామీలా దూసుకువచ్చిన కూటమి, 4వసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు. పిఠాపురంలో రికార్డు స్థాయిలో పవన్ విజయం, 70,384 ఓట్లతో వంగ గీతపై గెలుపు. భారీ మెజారిటీ దిశగా దగ్గుబాటి పురంధేశ్వరి, రాజమహేంద్రవరంలోని నివాసంలో బీజేపీ సంబరాలు. సిటీ ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి శ్రీనివాస్ రికార్డు విజయం, 2వ రౌండ్లోనే వెనుతిరిగిన వైసీపీ అభ్యర్థి మార్కాని భరత్. 7వసారి శాసనసభ్యుడిగా గెలిచిన గోరంట్ల, రికార్డు స్థాయి మెజారిటీతో మంత్రి వేణుపై విజయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.